संभाजी महाराज धर्मवीर गाथा। हमसे हाथ मिला लो, मराठों की तरफ आ जाओ, जिंदगी बदल जाएगी और धर्म भी बदलना नहीं पड़ेगा। నమస్కారం మీకు మహారాష్ట్ర వీరుడు ధైర్య సాహసాలకు ప్రతీక అయిన సంభాజీ మహారాజ్ గురించి తెలుసా మీకు? శత్రువుని గడగడాలించిన ఈ మహావీరుడు గాథ మీకు తెలియాల్సిందే. ఈరోజు మనం సంభాజీ మహారాజ్ అసాధారణ జీవితాన్ని తెలుసుకుందాం. 1657 రాజ్గఢ్ కోటలో ఒక శిశువు జన్మించాడు. అతనే సంభాజీ భోస్లే. తండ్రి ఎవరో తెలుసా మీకు? భారతదేశ చరిత్రలో గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. छत्रपति शिवाजी महाराज ये सिर्फ नाम नहीं है, हमारे लिए छत्रपति शिवाजी महाराज आराध्य देव है. చిన్నతనం నుంచే సంభాజీ మహారాజ్ విద్యలో, ధైర్యంలో, యుద్ధ నైపుణ్యాల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. శివాజీ మహారాజ్ తన కుమారుడు చిన్నప్పటి నుంచే యుద్ధ కళలు, వ్యూహాలు నేర్పించారు. 9 ఏళ్లకే ఆయన మొఘల్ సామ్రాజ్యంలో ఒరవడి కోసం పంపబడ్డాడు. అక్కడ కూడా తన తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1680లో శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలనే విషయంలో అంతర్యుద్ధం జరిగింది. చివరికి సంభాజీ మహారాజ్ 1681లో మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతిగా పట్టాభిషేకం. The fakeness, if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you ఎదురయ్యే సవాళ్లు కఠినమైనవి. ఔరంగజేబ్ అనే మొఘల్ చక్రవర్తి సంభాజీ మహారాజ్ సామ్రాజ్యాన్ని కూల్చివేయాలనే పథకం పొందాడు. కానీ సంభాజీ మహారాజ్ తన అసామాన్య ధైర్యాలతో, వ్యూహాలతో మొఘల్ని ప్రతిసారి ఓడించాడు. పోర్చుగీసుల్ని, ఇంగ్లీషులు కూడా ఎదుర్కొని మరాఠా సామ్రాజ్యాన్ని బలంగా కాపాడాడు. 1689లో సంభాజీ మహారాజ్ కపటదారుల చేతిలో పట్టుబడ్డాడు. ఔరంగజేబ్ చెరలోకి వెళ్ళాడు. 40 రోజుల పాటు అనుమానుషంగా చిత్రహింసలు పెట్టారు. తన ధర్మాన్ని, తన నమ్మకాన్ని వదులుకోమని ఒత్తిడి చేశారు. కానీ సంభాజీ మహారాజ్ చివరి శ్వాస వరకు తలొంగలేదు. 1689 మార్చి 11న అతన్ని అత్యంత క్రూరంగా చంపేశారు. ఈ ధీరుణ్ణి అందరూ ధర్మవీరగా సమర్పించుకుంటున్నారు. మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించిన ధైర్యవంతుడు ఆయన. తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణాంతరం 1681లో శివాజీ మరణం తర్వాత ఔరంగజేబ్ తన మొత్తం బలాన్ని దక్షిణ భారతదేశం వైపు పంపాడు. ఆయన లక్ష్యం మరాఠీలు పూర్తిగా ఓడించి వారి సామ్రాజ్యాన్ని నాశనం చేయడం. సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ దండయాత్రను ఎదుర్కొని అనేక యుద్ధాల్లో మొఘల్ సైన్యాన్ని ఓడించాడు. ఆయన తన గెరిల్లా యుద్ధ వ్యూహంలో ఔరంగజేబ్ సైన్యం చాలా సార్లు పరాజయం చూశారు. ముఖ్యంగా 1682లో పోర్చుగీస్ వారితో కలిసి మొఘల్ శత్రువులకి మద్దతిచ్చారు. మొఘల్ సామ్రాజ్యాన్ని నాశనం చేసి దెబ్బతీసే విధంగా ఆయన వ్యూహాలు అమలు చేశారు. వారి సైన్యం దక్షిణ భారతదేశంలో మరీ ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. 1689లో కొంతమంది మంత్రులు ఆయన్ని కుట్ర పన్ని మొఘల్ సామ్రాజ్యానికి అప్పగించారు. 10 మంది అనుచరులతో కలిసి మొఘల్ సైన్యానికి పట్టుబడ్డాడు. ఔరంగజేబ్ సంభాజీ మహారాజును చాలా హింసించాడు. 1689 మార్చి 11న ఆయన ముక్కలుగా నరికి మరణ శిక్ష విధించాడు. కానీ ఆయన చివరి వరకు ఔరంగజేబ్ ముందు తలొగ్గలేదు. సంభాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తి, హిందూ ధర్మానికి తన ప్రాణాలిస్తూ అర్పించిన ఘనత భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. ఆయన త్యాగం తర్వాత మరాఠా సామ్రాజ్యం మరింత బలంగా ఎదిగి చివరికి మొఘల్ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఓడించగలిగింది. ఈ కథ సంభాజీ మహారాజు యొక్క గొప్పతనాన్ని, త్యాగాన్ని, దేశభక్తిని వెల్లడించే చిరస్థాయిగా నిలుస్తుంది. ఇది సంభాజీ మహారాజ్ వీర గాథ. సంభాజీ మహారాజ్ ధైర్య సాహసాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మీకు ఈ కథ నచ్చిందా? ధర్మవీర సంభాజీ మహారాజ్ గౌరవార్థం ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ నాగార్జున దేవసటి సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం. జై సంభాజీ మహారాజ్, జై ఛత్రపతి శివాజీ.